తారకన్న ఒక గ్యారేజ్ అయితే పెట్టాడు. ఆ గ్యారేజ్ పేరు ఏంటో తెలుసా? ఫ్లాప్ డైరెక్టర్ హిట్ ఇవ్వబడును. తారకన్న వచ్చేసి ఫ్లాప్ డైరెక్టర్ పేరుకొని ఎంచుకొని మరి అయితే మూవీకి అయితే హిట్ అయితే ఇస్తున్నాడు. తన ట్రాక్ రికార్డ్ చూడండి మీరు. ఆఫ్టర్ టెంపర్ మూవీ తర్వాత పూరి జగన్నాథ్ గారికి అయితే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అప్పటికి పూరి జగన్నాథ్ ఒక ఫ్లాప్ తో అయితే ఉన్నాడు. బట్ ఆ మూవీ టెంపర్ తో హిట్ అయితే కొట్టాడు. ఓకే పర్లేదు, అప్పటికి ఇద్దరికి ఫ్లాప్స్ ఉన్నాయి కాబట్టి ఇద్దరు అయితే హిట్ అయితే కొట్టారు. అది కూడా తెలియద్దాం. తర్వాత మూవీ చూసుకుంటే సుకుమార్ గారితో తీయడం జరిగింది. సుకుమార్ గారు అంతకు ముందే మహేష్ బాబు గారితో వన్ నేను మూవీ అయితే ఫ్లాప్ అయితే చేశాడు. ఆ మూవీ వన్ నేను ఒకటి తర్వాత వచ్చిన తర్వాత ఈ మూవీకి అయితే కమర్షియల్ గా హిట్ చేసి మరి అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర అతనికి అయితే ఒక హిట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సెకండ్ వచ్చేసి బాబీ జైల్లో అవకాశ డైరెక్టర్. అంతకు ముందు వచ్చేసి సర్దార్ గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ గారితో తీయడం అయితే జరిగింది. అది ఎంత పెద్ద ఫ్లాప్ మనందరికీ తెలుసు. ఆ మూవీ తర్వాత కూడా ఛాన్స్ అయితే ఇచ్చి మరి తనకైతే ఎంకరేజ్ చేశాడు. ఇప్పుడు తనను చూడండి, చిరంజీవి గారితో వాళ్ళతో రివ్యూ అయితే తీశాడు. ఇప్పుడు బాలకృష్ణ గారితో ఒక మూవీ అయితే తీశాడు. సో ఆ రేంజ్ కి తను వెళ్ళడానికి కారణం జూనియర్ ఎన్టీఆర్ గారు ఇచ్చిన ఒక అవకాశం అయినా చెప్పాలి. జైల్లో అవకాశ అది కూడా హిట్ అయితే చేశాడు. అండ్ దాని తర్వాత వచ్చిన అరవింద సమేత చూడండి. ఆ మూవీ అంతకు ముందు మన త్రివిక్రమ్ గారు అయితే చేశారు. అండ్ త్రివిక్రమ్ గారు అంతకు ముందు ఫ్లాప్ అజ్ఞాతవాసి, అది ఇండస్ట్రీలో పెద్ద డిజాస్టర్, పెద్ద ఫ్లాప్ మూవీ అని మన అందరికి తెలుసు. పవన్ కళ్యాణ్ గారితో తీశారు. ఆ మూవీ తర్వాత త్రివిక్రమ్ గారు కూడా ఒక హిట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అరవింద సమేతతో. కానీ బౌన్స్ బ్యాక్ అయి వరుసగా హిట్లు కూడా కొట్టారు. సో ఇప్పుడు తర్వాత వచ్చేసి ఆచార్య కొరటాల శివ గారు ప్రీవియస్ మూవీ మెగాస్టార్ చిరంజీవి గారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు తీయడం అయితే జరిగింది. ఆ మూవీ చూడండి, అది కూడా ఫ్లాప్ అయింది. ఫ్లాప్ కాదు, ట్రిపుల్ ఫ్లాప్ అయింది. మరి అలాంటి ఫ్లాప్ మూవీతో కూడా ఛాన్స్ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్ గారు. అది కూడా ట్రిపుల్ ఆర్ లాంటి సక్సెస్ మూవీ తర్వాత ఛాన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఆ మూవీ వచ్చేసి అయితే దేవరాగా అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు దేవరా 3 days 300 crores అయితే కొట్టడం జరిగింది. బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ గా మూవీ అయితే హిట్ అయితే అయిపోయింది. సో ఎవరు ఎన్ని టాక్ చెప్పినా గానీ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అయితే అయిపోయింది. సో ఇది తారకన్న ఇక్కడ ఫ్లాప్ డైరెక్టర్ అందరికి హిట్ ఇవ్వబడి అని చెప్పడానికి మరో ఫ్లాప్ డైరెక్టర్ అందరికి అయితే హిట్ ఇస్తున్నాడు అని చెప్పి అయితే క్లియర్ గా అయితే అర్థమవుతుంది. మరి మీరేమంటారు తారకన్న గురించి కింద కామెంట్ అయితే చేయండి. నీల్ తో కూడా అయితే ఒక మూవీ అయితే తీస్తున్నాడు. నీల్ మూవీ సలార్ మూవీ అయినా గానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయిందని చెప్పాలి, ఫ్లాప్ అయిందని చెప్పాలి. దాదాపు 60 కోట్ల వరకు అయితే లాస్ అయితే వచ్చింది ఆ మూవీకి. 60 కాదు 10 కోట్ల వరకు అయితే లాస్ అయితే వచ్చింది మూవీకి. అలాంటి లాస్ట్ మూవీతో కూడా ఇప్పుడు తారకన్న నెక్స్ట్ ఎంటర్ నీల్ అయితే మూవీ అయితే చేస్తున్నాడు. అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ అయితే క్రియేట్ అయితే ఆ దేవర మూవీ ఆచరణ డైరెక్టర్ తోనే కొట్టినప్పుడు నీల్ మూవీ ఎట్లా కొడతాడో మనం ఊహించుకోలేము. సో ఇదే గైస్ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.